వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందినటువంటి ఇద్దరు కుటుంబాలు అంటే ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిన తర్వాత పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అట్లాగే అన్ని కూడా పెళ్లికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. ఆల్మోస్ట్ పెళ్లి మండపంలోకి వచ్చి కూర్చున్నారు. సగం తంతు కూడా పూర్తయిన తర్వాత వరుడు యాక్చువల్లీ ప్రేమ వివాహంలో మరి వరుడికి అసలు ఏంటి అంటే పెళ్లి కొడుక్కి ఎందుకు అని ఈ పెళ్లిని ఆపే ప్రయత్నం చేశాడు అని అంటే, ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాము అని అనుకున్నారు, నువ్వు తప్ప నాకేం అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు, ఇవన్నీ మాటలు చెప్పిండ్రు ప్రేమికులు. సో ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిన పరిస్థితి. ఖమ్మం ఇద్దరిది కూడా ఖమ్మం జిల్లా కావడం, అట్లాగే ఇరువురు కుటుంబాలకు కూడా ఏ మాత్రం కూడా ప్రాబ్లం లేకుండే. అయితే ప్రేమ ఉన్న చోట ఈ వరకట్నం కావచ్చు, లేకపోతే ఇచ్చిపుచ్చుకోవడాలు కావచ్చు, ఇవన్నీ ఏమి ఉండవు. కేవలం ప్రేమ వివాహంలో అన్ని కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళిద్దరు ఏవైతే చెప్తారో వాటికి తగ్గట్టుగానే ముందుకు వెళ్ళిపోతుంటారు. జస్ట్ వారికి వివాహం చేసి ఇవ్వడమే అంతే. కానీ ఇక్కడ మరి ఈమె మోసపోయిందా అంటే, పెళ్లి కూతురు ప్రేమించుకున్న ఇద్దరిలో ఇప్పుడు ఈ పెళ్లి కూతురు మోసపోయిందా? ఎందుకంటే ఆల్మోస్ట్ తాళి కట్టే టైం వచ్చింది, ముహూర్తం వచ్చింది, జీలకర్ర బెల్లం కూడా పెట్టేసుకున్నారు. జస్ట్ తాళి కట్టడం ఒక్కటే బాకీ ఉంది. ఆ టైంలో వరుడే వాళ్ళకు సంబంధించిన వాళ్ళని ఈ పెళ్లి కూతురు వాళ్ళ దగ్గరికి పంపించి, నాకు ఇద్దాం అనుకున్న పొలం కావచ్చు, నగదు కావచ్చు, ఇంకా కూడా ఇవ్వలేదు, సరే ఇప్పుడు ఇవ్వకపోయినా సరే తర్వాత అయినా మేము ఇస్తాం, 6 నెలల సంవత్సరమా ఎప్పుడైనా మేము ఇస్తామని ఒక బాండ్ పేపర్ మీద రాసి సైన్ చేసి ఇవ్వండి అని స్వయంగా ఈ ప్రేమించి వివాహం చేసుకోబోతున్నటువంటి పెళ్లి కొడుకే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఈ అమ్మాయికి సంబంధించిన బంధువులు అని అనుకోండి, లేదంటే వాళ్ళ అమ్మా నాన్న ముందే ఈ డిమాండ్ పెట్టిండు. ప్రేమ అన్నారు, దాని తర్వాత పెళ్లికి కూడా వివాహం కూడా ఆల్మోస్ట్ గా తాళి కట్టడం ఒకటే బాకీ ఉన్నటువంటి టైంలో వరుడే ఏకంగా నాకు వరకట్నం కావాలి, ప్రేమ గీమ జాంతయ్య అన్న తర్వాత ఇంకేం చేయాలి, ఇప్పుడే ఇలా ఉన్నాడు, ఇప్పుడే బాండ్ పేపర్ రాసి ఇవ్వమంటున్నాడు, ఇప్పుడే వరకట్నం నాకు ఇంత బాకీ ఉన్నారు, నేనేం డిమాండ్ చేయకపోయినా మీరే వచ్చి చెప్పిండ్రు కదా మేము ఇస్తాము, ఇంత నగదు ఇస్తాము, పొలం ఇస్తామని మీరే కదా చెప్పిండ్రు, ఇప్పుడు ఇవ్వకపోతే తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత మీరు ఇవ్వరు కాబట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వండి అని వరుడే చెప్పడంతో ఇక లాభం లేదు. వరకట్న వేధింపులకు సంబంధించిన కేసెస్ ఈ మధ్య కాలంలో ఎన్ని నమోదవుతున్నాయి చూసాం. తర్వాత ఎలా టార్చర్ పెడుతున్నారు, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత బిడ్డ సుఖంగా ఉండడం పక్కన పెడితే టార్చర్ ఎక్కువైపోతుంది, ఆమె బతకలేదు. ఇంతవరకు వచ్చింది. ఏమనుకున్నా సరే, ఎవరు ఏమనుకున్నా సరే నా బిడ్డను మాత్రం అతనికి ఇవ్వను అని పెళ్లి కూతురు తల్లిదండ్రులు భీష్మించడం, ఆ తర్వాత అక్కడే మధ్యలో అర్థాంతరంగా పెళ్లి ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఈ మధ్య కాలంలోనే ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఈ మధ్యనే జరిగాయి. వరకట్న వేధింపులకు సంబంధించిన కేసులు ఏకంగా అసలు అమ్మాయిలు చనిపోయిండ్రు, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వేధింపులు ఎక్కువైనాయి కాబట్టి అట్లా కూడా చనిపోయిండ్రు. మొన్ననైతే వారం 10 రోజులు పెళ్ళయి వారం 10 రోజులు లేకపోతే నెలను ఇట్లా 15 days 20 days ఆర్ 1 month అంతే, నువ్వు ఇంత ఇస్తా అన్నావు కదా ఇంకా తేలేదు కదా తేపో, ఇట్లా సతాయించే వాళ్ళ సంఖ్య మరీ ఎక్కువైపోయింది. కాబట్టే అవన్నీ చూశారు కాబట్టే నా కూతుర్ని ఇవ్వదలుచుకోలేదు. ప్రేమించుకున్నారో ఇంకేదో అయిందో అంత బానే ఉందనుకున్నాం కానీ నీకు సెట్ అవ్వడు అని ఫిక్స్ అయింది. అమ్మాయి డెఫినెట్లీ ఒప్పుకునే ఉంటది, ఎందుకంటే ఆమె కళ్ళ ముందే జరుగుతుంది కదా. ప్రేమించిన వాడే ఇట్లా వరకట్నకు సంబంధించి అడుగుతున్నాడంటే రేపు తెల్లవారి మరి ఎట్లా చూసుకుంటాడు అనేది ఆమెకు కూడా అర్థమై ఉంటది. సో ఆమె కూడా వద్దు అవసరం లేదు అని మండపం నుంచి తాళి కట్టే మూమెంట్ లో మండపం నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి. నిజంగా మీ అభిప్రాయం ఏంటి? పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోతే అతనికో అంటే పెళ్లి కొడుకో సరే
మగపిల్లాడు కాబట్టి అవుతుంది అనుకుందాం. ఆడపిల్లకు ఎంత కష్టం. అట్లాగే ప్రేమించింది ఆ తర్వాత వివాహం మధ్యలో ఆగిపోయిందంటే ఎవరైనా చేసుకుంటారా? ఇట్లాంటివి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మీ ఒపీనియన్ ఏంటి? కరెక్టే చేశారా? అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోవడం కరెక్టేనా? డిసిషన్ కరెక్టేనా కాదా? మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం.